సహోదరులారా, మీరును నేనును కలిసి సమర్పించే బలి సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వరునికి ఆమోదకరమైనట్లు ప్రార్థించుదము. ప్రభు తన స్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ మా సర్వేశ్వర, మరణం నుండి సకల కీడుల నుండి రక్షించుటకు మీరు ఎంతో ప్రేమతో మీ కుమారుని మాకు ఒసగితిరి. అనుదిన సంకటముల నుండి మమ్మ కాపాడిన మీకు కృతజ్ఞతతో అర్పించి బలిని సాదరముగా స్వీకరింపమని విన్నవించుకొనిచ్చి ఉన్నాం. ఈ రోజున నూతన వస్త్రములను బహూకరిస్తూ ఉన్నటువంటి చిన్నారి బిడ్డలైనటువంటి రిత్విక్, అంతోని బాల, దివ్యాని బిడ్డలను దయతో ఆశీర్వదించి ఈ బిడ్డలకు మంచి జ్ఞానమును దయచేయమని, ఆయురారోగ్య భాగ్యములతో ఈ బిడ్డలను దీవించి మరియు వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించమని వేడుచి ఉన్నాం. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమందరము ఎల్లప్పుడూ ఈ చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకమును. మేము చేయు స్తుతి మీకు అవసరము లేదు. మేము మీకు వందనములు అర్పింపవలయునను మాలోని కోరికయు మీ వరప్రసాదమే. మా స్తుతులు మీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచు ఉన్నవి. కావున ఇహపరలోకములతోనూ దూతల గాయక బృందములతో ఏకమై ఉప్పొంగుచు మేము మీ మహిమను స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును ఈ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా. ప్రభువు నామమునా వేసేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, హోసన్నా, హోసన్నా. పావన పిత, మీరు నిత్యముగా పవిత్రులు. మీ శుద్ధి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలయనా మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచు ఉన్నారు. ప్రపంచము ఆద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పెరుచుచున్నారు.
కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నీ సిలువ మరణంతో జీవంబునిచ్చిన యేసువా అభివందనం. నీ సిలువ మరణంతో జీవంబునిచ్చిన యేసువా అభివందనం. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నీ సిలువ రక్తంతో రక్షణనిచ్చిన శ్రీక్రీస్తువా అభివందనం. నీ సిలువ రక్తముతో రక్షణనిచ్చిన శ్రీక్రీస్తువా శుభవందనం. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటిదము. మీరు మరలా వచ్చేని వరకు వేచియుందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. ఈ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు
కలిగి ఉండునట్లా దయచేయు. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె పవిత్ర భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను మీ సేవకుడగు మా 14వ సింహరాయల పాపుగారిని, మా భాగ్య పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. మీ చిత్త ప్రకారం మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలు చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకును. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకున్నాము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు ఈ లోకమును మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. క్రీస్తు ప్రభు మనందరికీ నేర్పిన పరలోక ప్రార్థనను భక్తియుతంగా జపించుదాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నమును మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతి సమాధానములను ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మేమందరము అన్ని పాపములను విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకున్నట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తుని యొక్క రాకడను నిరీక్షించుచూ ఉందము. ఏలైనా నిరంతరం నీదే రాజ్యము, నీదే అధికారం, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచూ ఉన్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచూ ఉన్నాను అని అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా అందరి పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ శ్రీసభకు శాంతి సమాధానము ఐక్యములను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ఓ మా ప్రభువా. ఆమేన్. ప్రభు క్రీస్తు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభుని పేరిట సమాధానాన్ని తెలుపుకుందాం.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో మనందరి పాపాలను క్షమించడానికై ఈ భూలోకంలో మానవ రూపాన్ని ధరించి వేదనాభరితమైన మరణాన్ని చవిచూచి ఆ మరణం మీద విజయాన్ని సాధించి మోక్షారోహణుడై మనందరికీ కూడా నిత్య జీవాన్ని ప్రసాదిస్తానని వాగ్దానం చేసిన గొర్రెపిల్ల. ఇట్టి పవిత్ర గొర్రెపిల్ల విందునకు ఆహ్వానింపబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. ఆ స్వర్గమేఘాలపై దిగి వచ్చే మన దైవమే. ఆ స్వర్గమేఘాలపై దిగి వచ్చే మన దైవమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై అరుదైన ఈ విందుకే మనసార ఘన స్వాగతం. అరుదైన ఈ విందుకే మనసార ఘన స్వాగతం. పరమాత్మ జీవాత్మతో ఏకమైన మధుర సంగమం. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే.
బ్రతుకు సాగనిమ్మయా యేసయ్యా నా బ్రతుకు సాగనిమ్మయా నీ చల్లని నీడలు నీ చక్కని సేవలు కష్టాలు ఎన్ని వచ్చినా వేదనలు ఎదురైనా కష్టాలు ఎన్ని వచ్చినా వేదనలు ఎదురైనవా నీ చల్లని నీడలో నీ చక్కని సేవలో నా బ్రతుకు సాగనిమ్మయా యేసయ్యా నా బ్రతుకు సాగనిమ్మయా